ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. ప్రధాని చేతుల మీదుగా షురు. ఉత్తరాంధ్ర ప్రజలు పండుగలా జరుపుకోవాలన్న చంద్రబాబు. తెలంగాణను శవాలమయంగా కేసీఆర్ మార్చారు. ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాము 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. ఉద్యోగాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న మహేష్ గౌడ్. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన, బీఆర్ఎస్ ది పేపర్ లీక్ల పాలన. కేటీఆర్ జెరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్ముకున్నారన్న అడ్లూరి. ఎల్ నినోపై తెలంగాణ ప్రభావం, కీలక నిర్ణయం. రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు. కమిటీ చైర్మన్ గా జి చిన్నారెడ్డి నియామకం. కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం. రాహుల్ ను ప్రధాని చేయడమే మా లక్ష్యం. మంత్రి పదవి కోసం ఢిల్లీ వెళ్లలేదన్న రాజగోపాల్ రెడ్డి. తుంగతుర్తి అంశం ప్రధాన ఎజెండా కాదు. స్థానిక నాయకులే సమస్య పరిష్కరించుకోవాలి. రాజగోపాల్ కి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న జగ్గారెడ్డి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఫోకస్. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. జనసేన ఎంపీలకు పవన్ దిశానిర్దేశం. లక్ష్మణ్ నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ. బండి ఈటెల మధ్య రాజీ కుదిర్చిన అభయ్ పాటిల్. తమ పార్టీ నేతల మధ్య విభేదాలు లేవన్న లక్ష్మణ్. కూటమి ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తోంది. కొత్త పెట్టుబడులు తేవడంలో విఫలం. జగన్ భద్రతపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన అమర్నాథ్. ఏపీలో గొడ్డలి పార్టీనే ప్రధాన సమస్య. కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. పవన్ కుటుంబంపై తప్పుడు పోస్టులు పెట్టారన్న చంద్రబాబు. హైదరాబాద్ బౌదూరుగూడలో పవర్ కట్. చీకటిలోనే నిరసన తెలుపుతున్న రైతులు. ఆర్డీఓ రావాలని డిమాండ్. రాజకీయాలకు అతీతంగా బోనాల పండుగ. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అనిల్ యాదవ్. పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ. అయోధ్య కానుకల చోరీ కేసులో విచారణ. నిందితులను 39 గంటలు కస్టడీకి తీసుకున్న పోలీసులు. టిన్ను, మనీష్ యాదవ్లపై ప్రశ్నలు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. శివసేన యూబీటీ తిరుగుబాటు ఎంపీల విలీనానికి ఆమోదం. షిండే శివసేనలో విలీనానికి స్పీకర్ అంగీకారం. రేపటి అఖిలపక్ష సమావేశానికి ఎన్సీపీఐకి ఆహ్వానం. పార్టీ తరఫున సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్. టీఎంసీ వీడి ఎన్సీపీఐలో చేరిన తర్వాత తొలి ఆల్ పార్టీ మీట్. జంతర్ మంతర్ దీక్షలో ఉద్రిక్తత. అభిజిత్ దీప్కేపై ఇంకు చల్లిన మహిళ. నీళ్లు రంగు తన రంగు అని అభిజిత్ కామెంట్స్. రేపటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణం. ఇప్పటి వరకు 3,70,000 మందికి దర్శనం.